మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ నెల 22వ తేదీ కొరకు దేవుడు మనకు ఒక వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ బైబిల్ నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఈ రీతిగా మాతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అతడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనకు ఎందుకు స్వస్థత కలుగుతున్నదంటే దేవుడు తన స్వహస్తాలతో మట్టితో మానవుణ్ణి తయారు చేశాడు. తన నాసికా రంధ్రాల్లోకి దేవుడు తన వాయువుని, జీవవాయువుని ఊదగా తను మానవునిగా అక్కడ తయారు చేయబడ్డాడు. అయితే తన స్వహస్తాలతో తన స్వరూపముతో తయారు చేసుకున్నటువంటి మనము ఈరోజు భూమి మీద జీవిస్తూ ఉన్నాం. మన జీవితం ఎలాగుందంటే మనం తప్పుడు మార్గాల్లో ప్రయత్నిస్తున్నాం. మనము పాపాలను చేస్తూ జీవిస్తున్నాం. మనము దొంగతనాలు చేస్తూ జీవిస్తూ ఉన్నాం. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటను మనము అక్కడ మరిచి జీవిస్తూ ఉన్నాం. అనేక పాపాలు చేస్తూ అనేక మందితో వ్యభిచారం చేస్తూ ఈ భూమి మీద పాపము ఎక్కువైపోయింది. ఈ పాపాల నుంచి మనం రక్షించడానికి దేవుడు తన కుమారుని, అతి ప్రియమైనటువంటి కుమారుణ్ణి మన పాపాల కొరకు ఈ భూమి మీదకి పంపించాడు. అయితే తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించిన విధానము, దేవుడు తనను తాను తగ్గించుకొని మానవుని రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చేసి మనం పాపంలో జీవిస్తున్నటువంటి ఈ అనేకులను రక్షించడానికి ఆయన సిలువలో బలియాగం అయిపోయాడు. సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తాన్ని కార్చినటువంటి దేవుడు ఈరోజు ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఈ మాటను మనందరికి ఎందుకు తెలియజేస్తున్నాడంటే ఆయన రాకడ మన జీవితాంతము గుర్తుంచుకోవాలి. త్వరగా రాబోతున్నాడు. ఈసారి దేవుడు కరుణామయుడిగానో ప్రేమమయుడిగానో రాడండి. ఒక రాజుగా, యేసుక్రీస్తు ఒక రాజుగా భూమి మీదకి వస్తున్నాడు. పాపం చేసేటువంటి ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి దేవుడు వస్తున్నాడు. ఆ తీర్పులో ఇప్పుడున్నటువంటి మనము ఉండకుండా ఉండినట్లు మన జీవితాలను మనము మార్చుకొని ప్రభు యేసుక్రీస్తు నామంలో బాప్తిసము పొంది రక్షణ కలిగి ఉండి మన జీవితాన్ని, ఆ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా దేవుడు రాకడ వరకు మనము కాపాడుకునే వారిగా జీవించాలి. అయితే దేవుడు ఇక్కడ ఇంకో మాటను కూడా తెలియజేస్తూ ఉన్నాడు. శ్రమ పొందిన వాడు గాని మనం అతన్ని ఇచ్చితిమి. మన అతిక్రియలు, మన చేసినటువంటి పాపాలు, మన దోషములను బట్టి నలుగగొట్టబడిన, మన దోషాలను బట్టి ఆయన శరీరాన్ని నలకొట్టారు. అక్కడ ఉన్నటువంటి వారు ఆయన ఏ తప్పు చెప్పినా కూడా అన్యాయపు తీర్పును ఆయనకు అంటగట్టి, ఆయన పైన అన్యాయపు తీర్పును నిందించి తనను చిత్రవధ చేశారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టి ఆయనను చిత్రవధ చేశారు. ఈ చెంపలకు ఉన్నటువంటి ఎంట్రుకలను పెరికి ఆయనను హింసించారు. మొహం మీద ఉమ్మి వేసి ఆయనను అవమానించారు. అయినా కూడా మన దయామయుడు, మన కరుణామయుడు అయిన యేసుక్రీస్తు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా తన నోటి నుంచి పలకలేదు. మౌనముగా చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఆ ప్రజలు సిలువ వేయాలి, ఇతను రాజు కుమారుడను, నేనే రాజుని, నేనే దేవుని కుమారుడని అబద్ధము చెప్తున్నాడు, ఇతనికి మరణ శిక్ష విధించాలని ప్రతి ఒక్కరు కేకలు వేస్తున్నా కూడా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక దేవుడు వారి పాపాలను కడగడానికి, ఈ తెలియక చేస్తున్నటువంటి పాపాలు చేసేటువంటి వీళ్ళందరినీ రక్షించడానికి తన సిలువలో బలియాగం అయిపోయాడు. తన రక్తాన్ని కార్చాడు. అందుకే దేవుడు
ఈరోజు స్పష్టంగా మనతో తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది, మనకు రక్షణ కలుగుతున్నది, మనకు పరలోక మార్గము దారి కలుగుతున్నది. క్రీస్తు మనము జీవించడానికి మనకు మంచి రోజులు వస్తున్నాయని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన పేర్లను జీవ గ్రంథంలో లిఖించేటువంటి తరుణాలు దగ్గరలోనే ఉన్నాయి. మనం ఆయన వచ్చేటువంటి ఆ రాకను మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను నీతిమంతులుగా తీర్చిదిద్దుకొని మనమందరము జీవించాలని దేవుడు ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని, ఆయన చేసినటువంటి మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలను మనం మర్చిపోకుండా జీవిత కాలము ఆయన వచ్చేంత వరకు ఆ రక్షణ భాగ్యాన్ని మనము కలిగి ఉండాలి. అటు కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.